దేశంలో సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కానుంది. దీంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందో తేలిపోనుంది. అయితే ఈ ఎన్నికల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు. అత్యధికంగా మహిళలు ఓట్లు వేసి చరిత్ర సృష్టించారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ప్రపంచ రికార్డని చెప్పారు. దీంతో భారత్ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఇది G7 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు అధికమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని రాజీవ్ కుమార్ వివరించారు. మరోవైపు 2024 ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో జమ్మూ కశ్మీర్లో అధిక స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఎలాంటి హింసకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగడం ఇదే మొదటిసారి అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో సుమారు 68,000 మానిటరింగ్ బృందాలు, 1.5 కోట్ల పోలింగ్ భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించినట్లు సీఈసీ వెల్లడించింది. 2024 ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 4 లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1692 విమాన సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికల్లో 10,000 కోట్ల నగదు సీజ్ చేశామని, డ్రగ్స్, భారీ మొత్తంలో మద్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు 495 ఫిర్యాదులు రాగా వాటిలో 90% తక్షణమే పరిష్కరించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.